ఇలా ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్నా, భారతదేశంలో ఏ స్థాయిలో ఉన్నా ప్రధానంగా వెంటవాడేది ఏంటంటే కుల వివక్షతనే. అంటరానితనం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా 100 ఏళ్ళు పోయినా కూడా ఈ అంటరానితనం పోనేపోదు. అందుకోసమే ఇలా ఉన్నటువంటి మన గురించి ఎవరు కూడా రాయరు, మన గురించి ఎవరు కూడా చెప్పరు, మన గురించి నిందలేసి అవమానాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా కొంతమంది వక్రీకరిస్తూనే ఉంటారు. ఇప్పటికీ కూడా కొంతమంది కుట్ర కుతంత్రాలు ఇస్తూనే ఉంటారు. ఇప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇష్టపడలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకోసమంటే వాళ్ళు మనువాదానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అంటే నచ్చిన వ్యక్తులు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక దళిత బిడ్డగా రాసిందా అనేటువంటి ఒకే ఒక నేపథ్యంలోనే సనాతన ధర్మాన్ని కూడా పెంపొందించి, సనాతన ధర్మాన్ని కూడా మీదేసుకొని సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకునేటువంటి చాలామంది ఉన్నారు. ఇలా రాజ్యాంగం అంటే తెలియని చాలామంది ఉన్నారు. రాజ్యాంగం అంటే అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కష్టాలు, ఏమైనా బాధలు, ఏమైనా నిజంగా ఏమైనా కష్టాలు వచ్చిందంటే రాజ్యాంగం కావాలి.